హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్. ఈరోజు నేను మీకు నా స్టైల్లో సొరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు కొంచెం ఇలా రంగు మారిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారానికి తగినట్టు ఒక 20 వరకు పచ్చిమిరపకాయలను తీసుకొని దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని తీసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను 1 కప్పు వరకు వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సొరకాయ ముక్కలను కలుపుకుంటూ మగ్గించాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు టమాటా అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే ఇలా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 8 వరకు వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి అలాగే కొంచెం కల్లుప్పు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం మగ్గించుకున్న సొరకాయ ముక్కలు అలాగే టమాటా, కొంచెం చింతకాయ తొక్కు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోకూడదు. ఈ పచ్చడిని కచ్చాపచ్చాగా అక్కడక్కడ సొరకాయ ముక్కలు కనిపించేలాగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకోవాలి. అదే కళాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెమ్మలను కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఒక 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ కావాలంటే ఇంగు కూడా కొంచెం వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ సొరకాయ పచ్చడిని వేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చడి మొత్తాన్ని పోపుతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఈ పచ్చడి అనేది కొత్తిమీర అనేది ఖచ్చితంగా వేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీ అండి, సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడిని. మన సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మనం ఇంకొక గిన్నెలో తీసేసుకోవాలి. చూశారు కదా, మన సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.